అందరికీ జై భీమ్. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా చదువుకి ఆర్థికంగా దూరమైన సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితులు, ఎస్సీ సామాజిక వర్గం కోసం ఎంతోమంది మహనీయులు పోరాటం చేసినటువంటి క్రమంలో వారి చదువు ప్రభుత్వం యొక్క బాధ్యత అని గుర్తించి ఈ దేశంలో గురుకుల విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా కోట, వాకాడు, చిట్టమూరు మండల ప్రాంతాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కోట ఎస్సీ అంబేద్కర్ గురుకులానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. నేను కూడా 2008 10th ఇక్కడ చదివి ఈరోజు కోట కోర్టులో లాయర్గా పనిచేస్తున్నాను. ఒక కోట గురుకుల పాఠశాల అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి క్రమంలో ఎంతోమంది వేల విద్యార్థుల భవిష్యత్తుకి బాటలేసినటువంటి ఈ విద్యా సంస్థని ఈరోజు పునాదులతో సహా కూల్చడానికి చేసినటువంటి చర్య చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే మనం కోటలో 3 మండలానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కోటలో అంబేద్కర్ భవనాన్ని సాధించుకోవడానికి 30 తిప్పలు పడుతున్నాం. ఎంతో కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. గూడూరు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ మనం సాధించుకోలేకపోయాం. అటువంటిది ఉన్నది తీసేసి అత్యాధునిక అధునాతన విద్యని అందిస్తూ ఉండడం ఆ దళిత సామాజిక వర్గాన్ని మభ్యపెట్టడం లాగా ఉంది. ఎందుకంటే ఉన్న కళ్ళుని పొడి చేసి మీకు ఇంటర్నేషనల్లో కళ్ళు ఇస్తామని చెప్పినట్టుగా ఇది చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఈ ప్రజల్ని, దళితుల్ని అందరూ అవమానించడం మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వాలు వాళ్ళకి మద్దతుగా నిలవాల్సింది పోయి చాలా ఇప్పుడు అకస్మాత్తుగా అంతమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం కన్నీళ్లతో ఇక్కడి నుంచి పంపించిందంటే ఆ దళిత విద్యార్థులపైన ఎంత వివక్ష ప్రభుత్వానికి ఉందనేది మనం అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఉన్నది పోగొట్టుకుంటే ఐఐటి విద్యా సంస్థని ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. అయినప్పటికీ అది వేరే చోట పెట్టుకొని తిరిగి మళ్ళీ ఆ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పునః పరిశీలించాలని, ఈ విద్యార్థుల్ని తిరిగి ప్రభుత్వాలు అయినప్పుడు ఇంత గతంలో చరిత్ర రుజువు చేసింది. ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించకుండా ప్రజల్ని ఏడిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మరియు కూటమి ప్రభుత్వ స్థానిక నాయకులు కూడా దీనిపై గలం విప్పాలని, ఈ దళిత విద్యార్థుల భవిష్యత్తుకి భరోసా కల్పించాలని ఆశిస్తూ ముగిస్తున్నా. జై భీమ్.